తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు డీకే అరుణ. తనని దొరసాని అన్నందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కైందని, బీఆర్ఎస్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందన్నారు. తనని రాజకీయంగా ఎదుర్కొన్న లేక వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పర్సనల్ అటాకింగ్ చేస్తా ఉన్నారు డీకే అరుణ మీద. వాళ్ళకి చెప్పుకోనిగా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీద. పర్సనల్గా నా మీద మాట్లాడుతూ నన్ను అవమానపరిచే విధంగా, ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా నోటికొచ్చినట్లలా మాట్లాడుకుంటూ ఈరోజు దొరసాని అంట ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు ఆయన? గద్వాలలో కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచేటోళ్ళమే, దొరసాని వచ్చి ఓట్లన్నీ తీసుకుపోయి అల్లుని కేపించిందట. అయ్యా, ఫస్ట్ థింగ్, దొరసాని అన్నందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. దొరసాని అనే మాట వాడినందుకు నువ్వు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలి. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుని నేను ఇంకా పోరాటం చేస్తున్నటువంటి భావిస్తుంటే, ఇంకా వ్యక్తిగతంగా నేను అటాక్ చేస్తా వ్యక్తుల మీద అంటే చూస్తూ ఊరుకొని కరుణమ్మ సిద్ధంగా లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా.